మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ దేవేంద్ర నగర్ కాలనీలో కొత్తగా గృహప్రవేశం చేసుకున్న కుటుంబంపై కొందరు దుండగులు అమానుషంగా దాడి చేశారు. సుమారు 40 నుంచి 50 మంది వరకు గుమికూడి కర్రలు, రాళ్లతో ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా అందరిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో కాలనీలో భయానక వాతావరణం నెలకొంది. గృహప్రవేశానికి వచ్చిన చుట్టాలు సైతం ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో గాయపడిన బాధితుల పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాడి జరిగిందని సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. దుండగుల దాడిలో పలువురు బంధువులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి గల కారణాలపై పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలు లేదా భూ వివాదాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. దుండగులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ఎస్లతో పాటు బీఎస్ఏ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. కాలనీ వాసులు పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. బోడుప్పల్ ప్రాంతంలో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి, ఈ దుండగులకు ఎవరి అండ ఉంది అనేటువంటి విషయాలను పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. బయట కూర్చొని వాళ్ళ పిల్లలు కూర్చుంటే ఒక ఆయన యాకయ్య అనే వ్యక్తి వచ్చి ఇట్లా ఎవరు కొడుకు ఇల్లు కొన్నోడు ఎక్కడి నుంచి వచ్చిరా అది అని తిడితే ఆ ఇల్లు వాళ్ళు గృహప్రవేశం అయిన వాళ్ళ అబ్బాయి ఆయన కొట్టిండు. నువ్వురా అని కొట్టిండు. కొడితే మేము సరే ఎందుకు కొట్టుకుంటారు పొద్దుగాల మాట్లాడుతుంది అని కాంప్లిమెంట్ చేసి అందరం జమ అయినాక పంపించేసినాక యాకయ్య అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి 11:30 వచ్చి వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కొట్టిండ్రు. తలకాయలు, చెయ్యి, కాళ్ళు అన్ని ఇరగొట్టి పోలీసు వాళ్ళు వస్తే ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చినాక హాస్పిటల్లో పిఎస్ పోయి కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసారు. 12:30 అట్లా అయింది. 12:30 అట్లా అయినాక వాళ్ళు వచ్చి కేసు పెట్టినాక వాళ్ళు మళ్ళీ వచ్చింది ఇంటికి వస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే మేము అడ్డం పోయినాం. ఎందుకు కొడుతుర్రు, ఇట్లా కెమెరాలు ఇట్లా ఉన్నాయి, ఎందుకు కొడుతుర్రా, రేపు పొద్దుగా ఏదన్నా ఉంటే మాట్లాడుకోవచ్చురా అంటే మా మీదకి వచ్చి మా కారు, బండ్లు, ఇల్లు, కిటికీలు, అద్దాలు, డోర్లు కొట్టుడు. ఇట్లా నా భర్త కన్న కష్టపడి ఆసురు ఉప్పలయ్య తొంట ఎల్లయ్య తెచ్చిరి. కాలనీ అడిమిలో ఉన్నాం మేము. ఇంత జిర్ర పురుగు బారలే. ఈ రోజు ఈ దౌర్జన్యం జరుగుతుంది కాలనీలు అంటే ఎక్కడికి వెళ్ళి జరుగుతుంది. తగ్గిన చర్య తీసుకొని మీరు మంచిగా బందోబస్తుగా కాలనీకి అందుబాటులో అన్ని సైకర్. నేను లేను సార్, నైట్ నాకు తెలియదు సార్, నేను లేను. రాత్రి వండుకున్న ఇప్పుడు 10 గంటలకు లేచిన నా బిడ్డ గిడికి పాలకొచ్చి అమ్మ కృష్ణ వాళ్ళది అవన్నీ ఇరగొట్టిరు పలగొట్టిరు అని అంటే మెల్లగా లేచి మా అన్నమని అంగన్వాడికి